గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి కృప వల్ల అందరూ చక్కగా ఉండాలని, అందరికి ధనధాన్యాలు సమృద్ధిగా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇందులో మనం ఏప్రిల్ మంత్ రాశి ఫలాలు కనుక చూసుకుంటే అందులో కుంభరాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఒక లైన్ లో చెప్పుకోవాలంటే చాలా రోజుల తర్వాత కుంభరాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వాళ్ళందరికీ తెలిసింది ఏలినాడ్సిన ప్రభావంతో ఉన్నారు, కానీ స్లోగా డే బై డే ఆ ప్రభావం నుంచి బయటకు వస్తూ ఉన్నారు, చక్కగా ఉంటూ ఉన్నారు అనమాట. ఏప్రిల్ మంత్ వీళ్ళకి చాలా చాలా బాగా యోగ్యతనిస్తుంటుంది. వివరాలకి వెళ్ళబోయే ముందు ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు అంతా ఇందులో ఉంటారు. పేరు బలం పెట్టి చూస్తే మనకి గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అన్న లెటర్స్ ఈ కుంభరాశిలో ఉంటారు. మనం ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాలు మారటంతో పాటు ఈ యొక్క గ్రహాల స్థితి బట్టి డిజిటల్ ప్రపంచం డిస్కనెక్ట్ చేయాలన్నా కానీ ప్రాబ్లం అయితే నాకు ఏదో కనుక్కొని ఉంటాం. ఫోన్ పెడితే మొబైల్ పెట్టాను, సారీ అండి, కనెక్ట్ చేయండి. ఇందులో 4 గ్రహాలు మనకు మారుతూ ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ యొక్క గ్రహాల మార్పు వల్ల వీళ్ళకి ఎలా ఉంటుందని చూస్తే ఫస్ట్ సూర్యుడు వల్ల ఫస్ట్ 15 డేస్ ధన ప్రవాహం వచ్చే అవకాశం ఉంటుంది. అది కంటిన్యూ అయ్యి మంత్ ఎండ్ వరకు కూడాను లక్ష్మీప్రదంగా ఉంటుంది అని గమనించుకోవాలి. ఇది చాలా చాలా ఆల్మోస్ట్ ఇలాంటి పరిస్థితి మీకు ఒక 1 year తర్వాత ఇలా మంచి రోజులు వచ్చాయి. సూర్యుడి కనుక అనుకూలంగా ఉంటే అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నట్టే గమనించాలి. అలానే మీకు కుజుని వల్ల ధనాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు కూడబెట్టిన ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. బుధుని వల్ల శ్రియం, ఫైనాన్షియల్ గా ఆదాయం చక్కగా ఉంటుంది. శుక్రుని వల్ల సుఖ సుకృతాభివృద్ధి, అంటే ఫ్రెండ్స్ ద్వారా ప్రాస్పెరిటీగా ఉంటారని గమనించాలంటే 75% to 80% మీకు చాలా అనుకూలంగా ఉందని ఒక్క విషయాన్ని మాత్రం మీరు గమనించుకుంటే మిగతా అన్ని విషయాలు చాలా బాగుంటుందని తెలుసుకోవాలి. ఇందులో 3వ స్థానంలో కుజుడు ఉంటే ఏమవుతుంది అంటే ఆరోగ్యం. 3వ స్థానంలో సూర్యుడు గనక ఉంటే బాగా కలిసి వస్తుంది. ఏ విధంగా మన మహర్షి సంస్కృతులు ఏం చెప్తారంటే ఆరోగ్యం బాగుంటుంది, నిత్య సంతోషంగా ఉంటారు, బంధుమిత్రులతో కలిసి ఉంటారు, అర్ధలాభం ఉంటుంది, పుత్రుల ద్వారా సౌఖ్యంగా ఉంటారు. అంటే చూసారా, 5 రకాల లాభాలు ఈ యొక్క సూర్యుడు మీకు తీసుకొని రావడంతో అన్ని విషయాల్లో బాగుంటుందని గమనించాలి. అయితే ఫాదర్కి మాత్రం హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ముఖ్యమని పెట్టుకోండి. తర్వాత 2వ స్థానంలో కుజుడు ఉండటంతో, కుజుడు 2వ స్థానంలో ఉంటూ ఇది కొంచెం ధనానికి వస్తుంది, కానీ కొంచెం కష్టపడి తో ధనం తీసుకొని రావాల్సి ఉంటుంది. వీటన్నిటికంటే కూడా ఏం చెప్తారంటే అసత్వం, సతతం క్లేశ, సర్వకార్య వినాశనం, సదా దుర్జన సేవ, సంపర్క, భీతి సద్ ధనకే కుజ అంటే 2వ స్థానంలో కనుక కుజుడు ఉంటే ఏమవుతుందంటాం అసత్వం, అంటే అంత ఎనర్జెటిక్ గా అయితే ఉండరు, కొంచెం డల్ గా ఉండే అవకాశం ఉంటుంది. సర్వకార్య వినాశనం, ఏదైనా పని చేస్తే అందులో రిజల్ట్ రాకుండా ఉంటుంది. సదా దుర్జన సంపర్క, ఈ టైంలో చెడు సమాసాలు పెట్టే అవకాశం, చెడ్డతో వాళ్ళతో పరిచయాలు పెంచుకోవటం, అనవసరమైన వాళ్ళతో ఎక్కువగా కలిసి ఉండటం, ఇవ్వకూడని వాటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి టైం అనేది స్పెండ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టైం లాస్ చేసే అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే 4వ స్థానంలో అగైన్ శుక్రుడు ఉండటం తోటి చాలా బాగా కలిసి వస్తుంది. శుక్రుడు 4వ స్థానంలో ఉంటే ఏమవుతుంది, స్వబుద్ధి బంధు సన్మాన, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్రమిత్ర కళాత్రాది విద్యా గోష్ఠు అని చెప్తారు. అంటే ఈ టైంలో భార్యతోటి, పుత్రులతోటి, స్నేహితులతోటి చక్కగా మాట్లాడుతూ పెద్ద పెద్ద డిస్కషన్ చేస్తూ ఒక మీనింగ్ఫుల్ గా ఉంటూ ఉంటారు. వీటితో పాటు స్వబుద్ధి బంధు
బంధు సన్మానం, వీళ్ళు ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, చాలా ప్యూర్ గా ఉంటారు, దాంతోపాటు బంధువులతో చక్కగా కలిసి ఉంటారు. ఇంతే కాకుండా స్త్రీ సంభాషణ సంభ్రమ అంటే వీళ్ళల్లో ఇంట్లో ఉన్న వాళ్ళు లేడీస్ జెంట్స్ అయితే కనుక ఇంట్లో కానీ బయట కానీ లేడీస్ తో చక్కగా మాట్లాడుతూ వాళ్ళతో ఏమన్నా విభేదాలు ఉన్నా అవన్నీ తొలగిపోయి హ్యాపీగా ఉండే టైం ఉంటుంది. ఇన్ కేస్ లేడీస్ అయినా కానీ వాళ్ళ ఇంట్లో కానీ బయట కానీ వాళ్ళకి తెలిసిన పురుషులు కానివ్వండి, జెంట్స్ ఎవరైనా ఉంటే ఆఫీసులో కొలీగ్స్ ఇంతకుముందు ఏమైనా అభిప్రాయ భేదాలు ఉంటే అవన్నీ తొలగిపోయి చక్కగా ఒక మంచి హ్యాపీగా ఉండే టైం అని మీరు గమనించుకోవాలి. ఓవరాల్ గా ఈ టైంలో అఫీషియల్ గా చాలా బాగుంటుంది, ఏమైనా కొనుక్కోవాలన్నా కానీ కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి టైం ఈ కుంభరాశి వాళ్ళకని గమనించాలి. ఇందులో నక్షత్రం వాళ్ళు చూస్తే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవదంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభము ఉంటుంది. అయితే 2 విషయాలు జాగ్రత్తగా ఉండాలి. గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది, భయానికి గురయ్యే అవకాశం కూడా ఉంటుందని గమనించుకోవాలి. తర్వాత శతభిష నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభము, సంపదలు, ఐశ్వర్యం అన్ని చక్కగా ఉంటుంది. ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ 15 days మీరు అనుకున్న పనులు కాకుండా ఆటంకాలు పడుతూ ఉంటుంది. తర్వాత 15 days ఇదే విషయంపై గొడవలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పర్టికులర్ గా రియల్ ఎస్టేట్ అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు, బ్రదర్స్, భూమికి సంబంధించి, స్థిరాస్తులకు సంబంధించి కొంచెం ప్రాబ్లం వచ్చే ఉంటుందని గమనించాలి. సో మీరు ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ఈ రాశి వాళ్ళకి అన్ని విధంగా బాగుంది, నక్షత్రం వాళ్ళకి అన్ని బాగుంది. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం అంటే ఇంట్లో సంబంధించిన ఎవరైనా స్త్రీలు ఉంటే వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండటం వల్ల, లేదంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చి తద్వారా సెకండరీ ఎఫెక్ట్ అంటారు కదా, ఇది వీళ్ళ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని గమనించాలి. సో ఈ రాశి వాళ్ళకి ఓవరాల్ గా అంతా బాగుంది కాబట్టి ఒక కుజుని విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలా బాగుంటుంది. కుజుడికి సంబంధించి హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా బాగుంటుంది, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకము సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రంతో పాటుగా వీళ్ళు జంట మానసాదేవి స్తోత్రం చదువుకున్న, లేదా జంట నాగులు ఉంటే మనకి నాగుల కట్ట అని చెప్తారు, అక్కడ ఎక్కడన్నా మీకు దగ్గరలో ఉంటే అక్కడికి పోయి కొంచెం టైం స్పెండ్ చేసి అభిషేకం లాగా చేసి చిన్న పూజ చేసుకున్నా కానీ కుజుని పెట్టే ఈ ప్రాబ్లం ఏమైతే ఉంటే వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పుకున్న విధంగా ఈ రాశి వాళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నా కానీ తగు పరిష్కారాలు చేసుకుంటే మీకు అష్టైశ్వర్యాలు కలిగే అవకాశం, భోగభాగ్యాలు కలిగే అవకాశం, ఇంకా జీవితం ఎంతో 10 రెట్లు ముందుకెళ్లే అవకాశం ఉంటుందని గమనించాలి. నమస్తే. సో ఈ రాశి వారికి నేను చూసుకుంటే ఎవరైనా బహుముఖ ఆదాయము, ఓకే, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఎవరికైనా కనుక కావాలి అనుకుంటే వీళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ స్వర్ణలక్ష్మి విశేష హోమం ద్వారా మీకు ఇన్కమ్ అనేది ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు ఎవరికైనా జాబులో బాగా ఇబ్బందులు పడుతూ ఉంటే, కార్యజయం లేకుండా ఆటంకాలు కలుగుతూ ఉంటే మన్య పాశుపత అభిషేకము చేయించుకుంటే వాళ్ళకి కార్యజయం వచ్చేసి జాబులో చాలా ఉన్నతంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంతేకాకుండా భార్యాభర్తలు ఎవరైనా కనుక ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ మధ్య సరైన అవగాహన లేక ఒకరితో ఒకళ్ళు కనుక ప్రాబ్లమ్స్ ఉంది అంటే వీళ్ళ మధ్య అన్యోన్యత పెరగడానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, వీటితో పాటు విశ్వావసు గంధర్వరాజ హోమం అని ఉంటుంది. ఇవి చేసుకుంటే భార్యాభర్తల మధ్య వాళ్ళ జాతకంలో ఎక్కడైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ తొలగిపోయి అన్యోన్యత పెరిగి చాలా చక్కగా కలిసి ఉండే అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా కొంతమందికి విపరీతమైన శత్రుబాధ ఉండటము, లేదంటే రాహు దశ నడవడం వల్ల వాళ్ళకి విపరీతమైన మానసిక టెన్షన్లు, వేదనలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదా యక్షరాక్షస పీడనం అంటారు. ఇలాంటి వాటికి మీరు చక్కగా నవదుర్గా హోమం, చండీ హోమం కనుక చేయించుకోగలిగితే చాలా చక్కగా ఉంటుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా అది హెల్త్ కానివ్వండి, ఇంకొకటి కానీ, మీ ఏజ్ పర్టికులర్ గా 35-40 సంవత్సరాల మధ్యలో ఉండి లైఫ్ లో కెరీర్ లో అప్పటిదాకా చాలా చక్కగా దూసుకొని వచ్చేసి ఈ ఏజ్ లో మీకు అరౌండ్ 40 అటు 5+or-4-5 years ఉండి కెరీర్ లో కనుక బ్రేక్ వచ్చినట్లయితే ఆగిపోయారు, స్టాగ్నేటెడ్ అయ్యారు, గ్రోత్ లేదని మీకు కనుక అనిపించేస్తే ఒక్కసారి ఇండివిజువల్ గా జాగ్రత్తలు చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ టైంలో మీకు చాలా వరకు ఉన్న శాపాలు లేదంటే గ్రహ యొక్క దోషాలు అడ్డం పడి మీ గ్రోత్ ని ఎదగకుండా ఆపేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎలాంటి సమస్య ఉన్నా ఒకసారి ఈ ఏజ్ వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు చూపించుకొని తగు పరిష్కారాలు తర్వాత పరిహారాలు చేసుకుంటే లైఫ్ ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి